హలో ఎవ్రీవన్, ఇది మీకు తెలుసా మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అయితే నేర్చుకుంటున్నాం షార్ట్ వీడియోస్లో. ఈరోజు ప్రజెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు మనం నేర్చుకుందాము. సిలికాన్ కేంబ్రిడ్జ్. ఈ సిలికాన్ కేంబ్రిడ్జ్ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా 2027-28 సంవత్సరానికి 2067 కోట్ల రూపాయలతో భువనేశ్వర్లో అయితే ఒక ప్లాంట్ని అయితే ప్రారంభించనున్నారు. సిలికాన్ కేంబ్రిడ్జ్ మన ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా సిలికాన్ కేంబ్రిడ్జ్ని అయితే భువనేశ్వర్లో 2067 కోట్ల రూపాయలతో 2027-28 సంవత్సరంలో అయితే ప్రారంభించనున్నారు. అయితే ఏ కంపెనీ అని అంటే 6M అనే కంపెనీ ఈ సిలికాన్ కేంబ్రిడ్జ్ని అయితే 6M కంపెనీ అయితే ఈ సిలికాన్ కేంబ్రిడ్జ్ని అయితే మన ఇండియాలో అయితే ప్రారంభించనుందన్నమాట. అయితే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు కదా కేంద్ర గారు, 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో 76,000 కోట్ల రూపాయలతో అయితే ఇండియా సెమీకండక్టర్ మిషన్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఏ సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో. దానిలో భాగంగానే 6M అనే కంపెనీ సిలికాన్ కేంబ్రిడ్జ్ని అయితే భువనేశ్వర్లో అయితే ప్రారంభించనుంది. అయితే దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్కి CEO ఎవరు అని అంటే అమితేష్ కుమార్ సిన్హా గారు అయితే CEOగా అయితే వ్యవహరిస్తున్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ సిలికాన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఏమున్నాయి అని అంటే తైవాన్, సౌత్ కొరియా, USA. ఈ 3 దేశాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సిలికాన్ అయితే ఉత్పత్తి చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ భువనేశ్వర్ దేని యొక్క రాజధాని అని అంటే ఒరిస్సా రాష్ట్రాన్ని యొక్క రాజధాని. మరి ఆ ఒరిస్సా రాష్ట్రం యొక్క CM ఎవరనంటే మోహన్ చరణ్ గారు, దాని యొక్క గవర్నర్ ఎవరనంటే హరిబాబు గారు. ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ చరణ్ గారు, అలాగే గవర్నర్ వచ్చేసి హరిబాబు గారు అనమాట. అలాగే ఒరిస్సా యొక్క రాజధాని వచ్చేసి భువనేశ్వర్. ఒరిస్సా యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 147 స్థానాలు అయితే ఒరిస్సాకి అయితే ఉన్నాయన్నమాట. ఇది సిలికాన్ కేంబ్రిడ్జ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఏ కంపెనీ అని అంటే మన దేశంలో ప్రారంభించనుంది 6M కంపెనీ అయితే మన దేశంలో ప్రారంభించనుంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి న్యూస్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి స్టడీ సిరీస్ 1111 ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. RRB, NTPC అలాగే SSCకి సంబంధించి EMRSకి సంబంధించి బిట్స్ అయితే అందులో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన ఛానల్ని అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.